హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథ 'హృదయబంధం' ఎపిసోడ్ 4. శారదా మేడంకి వైస్ చైర్మన్ హోదా రావటం, కాలేజీలో వేడుకలు జరగడం అయిపోయాక స్నేహ హాస్టల్ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది. ఆమె మనసులో ఇంకా అభయ్ రూపమే మెదులుతుంది. ప్రిన్సిపల్ తనకి సీటు ఇవ్వనని కరాఖండిగా చెప్పినప్పుడు అభయ్ వచ్చి ఆ ప్రిన్సిపల్తో గట్టిగా మాట్లాడి తనకు సీటు ఇప్పించిన తీరుని తలుచుకుని స్నేహకి ముచ్చటేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి కోసం కాలేజీ ఎండీ అయ్యుండి అంతలా నిలబడడం అంటే చిన్న విషయమేమీ కాదు అనుకుని స్నేహ మెల్లగా లేచి అద్దం ముందు నిలబడింది. తల దువ్వుకుంటూ, పాపం అభయ్ గారు లేకపోతే ఈ పాటికి నేను మూటా ముల్లే సర్దుకుని ఊరికి వెళ్ళిపోయేదాన్ని అని, ఆయనే నన్ను కాపాడారు అని తనలో తాను గొనుక్కుంటూ, నిన్న కాలేజీలో అభయ్ తన వైపు చూసి నవ్విన నవ్వు గుర్తుకొచ్చి చిన్నగా సిగ్గుపడింది. ఉదయాన్నే హాస్టల్ బెల్ మోగగానే స్నేహ తయారై పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుంది. ఈ రోజు నుంచి క్లాసులు మొదలవుతాయి, జాగ్రత్తగా చదువుకోవాలి అనుకుంటూ బయటకు అడుగులు వేసింది. హాస్టల్ గేటు దాటి రోడ్డుపైకి రాగానే ఆమెకు దూరంగా అభయ్ బైక్ మీద ఆనుకుని నిలబడి ఉన్నట్లు కనిపించింది. స్నేహ ఒక్కసారిగా ఆగిపోయింది. అయ్యో, ఈయన పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నారు? నన్ను చూస్తే ఏమనుకుంటారో ఏంటో అని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. స్నేహ ఆయన కంటపడకుండా తలదించుకుని రోడ్డు పక్క నుంచి మెల్లగా నడిచి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. కానీ అభయ్ కళ్ళు స్నేహాన్ని చూడకుండా ఉంటాయా? స్నేహ పక్కకు జారడం చూసి అభయ్ పెదవుల మీద నవ్వు వికసించింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి రయ్యమంటూ వచ్చి స్నేహకి సరిగ్గా అడ్డంగా ఆపాడు. స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. అభయ్ హెల్మెట్ అద్దం పైకి లేపి, ఏంటి స్నేహ, నన్ను చూసి కూడా ఏమీ తెలియనట్టు అలా పక్క నుంచి వెళ్ళిపోతున్నావు? నేను కనిపించడం లేదా అని నవ్వుతూ అడిగాడు. స్నేహ ముఖం మారిపోయింది. అయ్యో, అలా ఏం లేదండి అభయ్ గారు, మిమ్మల్ని చూడలేదు. క్లాస్కి టైం అవుతుంటే తొందరగా వెళ్తున్నాను అంది తడబడుతూ. చూడలేదా? నా అంత భారీ మనిషి రోడ్డు మీద బైక్ మీద ఉంటే నీకు కనిపించలేదా స్నేహ? అబద్ధాలు బాగానే చెప్తున్నావు అని అభయ్ ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టాడు. స్నేహ చిలిపిగా మూతి తిప్పి, నాకేం పని పాట లేదనుకున్నారా మీకోసం చూడటానికి? నా పనేదో నేను చూసుకుంటున్నాను, దారి వదలండి, నేను వెళ్ళాలి అంది. అభయ్ బైక్ దిగి ఆమె ముందుకు వచ్చి, అంత తొందరేంటి? సీటు వచ్చాక సంతోషంగా ఊగిపోయావు, ఈరోజు నన్ను చూస్తే ఎందుకు అంతగా కోపడుతున్నావు అని అడిగాడు. స్నేహ తన చేతిలోని పుస్తకాలను గట్టిగా పట్టుకొని, కోపం కాదండి, ఇది కాలేజీకి వెళ్ళే దారి. ఇక్కడ జనాలు ఏ చిన్నదానికి అయినా తప్పుగా అనుకుంటారు. కాలేజీ ఎండీ ఒక నార్మల్ స్టూడెంట్తో రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుంటే చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు కదా అంది చాలా ప్రాక్టికల్గా. అభయ్ ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు. ఓహో, మేడం గారికి జనాలు ఏమనుకుంటారో అని అంత భయమా? సరే అయితే బైక్ ఎక్కు, కాలేజీలో దింపుతాను. రోడ్డు మీద నిలబడి మాట్లాడడం కంటే బైక్ మీద వెళ్ళడం సేఫ్ కదా అన్నాడు నవ్వుతూ. స్నేహ రెండు చేతులు జోడించి, బాబోయ్, మీ బైక్ ఎక్కితే కాలేజీలో ల్యాండ్ అవగానే అందరూ నన్నే చూస్తారు, నేను నడుచుకుంటూనే వెళ్తాను, మీరు వెళ్ళండి అంది. అభయ్ బైక్ స్టాండ్స్ వేసి, నువ్వు ఎక్కకపోతే నేను బండి ఇక్కడే ఆపేసి నీ వెనకాల నడుచుకుంటూ వస్తాను, అప్పుడు అందరూ ఇంకా ఎక్కువ అనుకుంటారు, నీ ఇష్టం అని బెదిరించాడు. స్నేహకి ఏం చేయాలో తోచలేదు. మీతో వేగడం నా వల్ల కాదు దేవుడా అని మనసులో అనుకుని వేరే దారి లేక బైక్ ఎక్కి కూర్చుంది. స్నేహ బైక్ ఎక్కడం అయితే ఎక్కింది, కానీ ఆ బైక్ తగలకుండా చాలా చివరన కూర్చుని వెనక ఉన్న ఐరన్ రాడ్ని గట్టిగా పట్టుకుంది. అభయ్ అద్దంలోంచి ఆమె కూర్చున్న తీరు చూసి బిగ్గరగా నవ్వేశాడు. ఏంటి స్నేహ, అంత దూరంగా కూర్చున్నావు? నేనేమైనా నిన్ను మింగేస్తానా ఏంటి? కొంచెం ముందుకు జరిగి సరిగ్గా కూర్చో, బ్రేక్ వేస్తే కింద పడిపోతావు అన్నాడు. స్నేహ పొగరుగా, నేను పడనులేండి, మీరు సరిగ్గా తోలితే చాలు అంది. నా డ్రైవింగ్ టాలెంట్ని అనుమానిస్తున్నావా? అయితే చూడు అని మనసులో అనుకుని బైక్ స్పీడ్ పెంచి హఠాత్తుగా సడన్ బ్రేక్ వేశాడు. అంతే. స్నేహ ఊహించని ఆ ఊపికి భయంతో అమ్మ అని అరుస్తూ వెళ్ళి అభయ్ వీపుకి ఆనుకుని అతని నడుమును గట్టిగా పట్టుకుంది. బైక్ ఆగగానే స్నేహకి తను ఏం చేసిందో అర్థమైంది. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో సిగ్గుతో వెంటనే చేతులు వెనక్కి తీసుకోబోయింది. కానీ అభయ్ ఒక చేత్తో ఆమె చేయి పట్టుకొని తన నడుము మీద ఉంచేశాడు. చెప్పానుగా పడిపోతావని, ఇప్పుడు పట్టుకున్నావుగా, కాలేజీ వచ్చే వరకు
నోరు మూసుకొని అలాగే ఉండు అన్నాడు సరదాగా. స్నేహ ముఖం ఎర్రగా మారిపోయింది. తన ముఖాన్ని అభయ్ వీపు వెనకాల దాచేసుకుంది. గాలికి ఆమె జుట్టు అభయ్ చెంపల మీద పడుతుంటే ఇద్దరి మధ్య ఒక అందమైన మౌనం ఆవహించింది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ ప్రయాణం ఇద్దరి మనసుల్ని దగ్గర చేసింది. కాలేజీ గేటు రాగానే స్నేహ వెంటనే బైక్ దిగేసింది. అభయ్ వైపు కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. క్లాసులో కూర్చొని బెంచ్ మీద తలపెట్టుకుని అమ్మయ్య అని ఆయాసపడింది. పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ రమ్య చూసి, ఏంటే స్నేహ అంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు, వెనకాల రౌడీలు ఎవరైనా పడ్డారా ఏంటి అని అడిగింది. స్నేహ తలపైకి లేపి, రౌడీలు కాదే బాబు, అంతకంటే పెద్ద ఆపద అని అనుకుంటూ నవ్వేసింది. ఫస్ట్ పీరియడ్ లెక్చరర్ వచ్చి పాఠం చెప్తున్నాడు, కానీ స్నేహ దృష్టి మాత్రం బోర్డు మీద లేదు. విండో వైపు చూస్తోంది. కారిడార్లో అభయ్ తన ఆఫీస్ రూమ్కి వెళ్తూ కావాలనే స్నేహ ఉన్న విండో వైపు చూసి కన్ను కొట్టాడు. స్నేహ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసారేమో అని కంగారు పడి తలదించుకొని పుస్తకంలో ఏదో రాస్తున్నట్టు నటించింది. అభయ్ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ బెల్ కాగానే స్టూడెంట్స్ అంతా గ్రౌండ్లోకి వచ్చారు. స్నేహ తన ఫ్రెండ్ రమ్యతో కలిసి చెట్టు కింద కూర్చుని బాక్స్ ఓపెన్ చేసింది. అంతలో కాలేజీ అటెండర్ ఒక అతను వచ్చి, స్నేహ నిన్ను ఎండి గారు తన రూమ్కి రమ్మంటున్నారు అని చెప్పాడు. రమ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే ఎండి గారు నిన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అడిగింది. స్నేహకి కంగారు మొదలైంది. ఏమో నాకేం తెలుసు, ఉండు వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఎండి రూమ్ వైపు నడిచింది. స్నేహ ఎండి రూమ్ డోర్ కొట్టి మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. అభయ్ తన చైర్లో కూర్చొని ఏదో ఫైల్ చూస్తున్నాడు. స్నేహం చూసి, రా స్నేహ కూర్చో అన్నాడు. స్నేహ నిలబడే ఉంది. ఏమైందండి అభయ్ గారు, అందరి ముందు అటెండర్తో పిలిస్తే ఏమనుకుంటారు, ఎందుకు పిలిచారు అంది కంగారుగా. అభయ్ టేబుల్ మీద ఉన్న ఒక బాక్స్ తీసి ఆమె వైపు జరిపాడు. మా అమ్మ నీకోసం బాక్స్ పంపించింది, తిను అన్నాడు. స్నేహ ఆశ్చర్యపోయింది. శారదా మేడం గారు నా కోసం పంపించారా అంది. అవును, అమ్మే ప్రత్యేకంగా వండి పంపించింది, ముందు కూర్చుని తిను అని అభయ్ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టాడు. స్నేహ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి అన్నం పప్పు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శారదా మేడం చూపిస్తున్న ఈ ఆప్యాయత ఆమెను ఎంతగానో కదిలించింది. స్నేహ తినడం మొదలుపెట్టింది. అభయ్ ఆమె వైపు చూస్తూ ఎలా ఉంది అని అడిగాడు. చాలా బాగుందండి, మేడం గారికి నా కృతజ్ఞతలు చెప్పండి అంది స్నేహ. అభయ్ నవ్వి, చెప్తానులే, కానీ నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు స్నేహ. ఈ కాలేజీలో నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు, నీకు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నాడు చాలా నార్మల్గా. అదే సమయంలో దూరంగా విక్రమ్ ఆఫీస్ రూమ్ వైపు వస్తూ అద్దంలోంచి అభయ్ స్నేహలు మాట్లాడుకోవడం చూశాడు. విక్రమ్కి కడుపులో మంట రగిలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది. శారదా మేడం వైస్ చైర్మన్ అయ్యాక అభయ్ ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ పల్లెటూరు దాన్ని అడ్డం పెట్టుకుని అభయ్ని శారదను దెబ్బతీయాలి అని విక్రమ్ మనసులో రగిలిపోయాడు. రౌడీ రఘుకి ఫోన్ చేసి కాలేజీ వెనక వైపుకి రమ్మన్నాడు. విక్రమ్ రఘుని కలిసి, రఘు, ఆ స్నేహ అభయ్ గాడి సపోర్ట్తో ఎక్కువ తోలుతోంది. ఈరోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక స్నేహ హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో ఆమెను ఆపి కాలేజీ ఫండ్స్ దొంగలించడానికి ప్లాన్ చేస్తున్నట్టు నకిలీ కాగితాలు ఆమె బ్యాగ్లో పెట్టాలి. ఆ తర్వాత దొంగతనం నింద ఆమె మీద వేసి కాలేజీ నుంచి తరిమేయాలి అని కుట్ర చెప్పాడు. సాయంత్రం 5 గంటలు అయింది. కాలేజీ బెల్ మోగడంతో స్టూడెంట్స్ అందరూ బయటకు రావడం మొదలుపెట్టారు. స్నేహ తన లైబ్రరీ పుస్తకాలు పట్టుకుని హాస్టల్ వైపు నడక సాగించింది. అప్పటికే చీకటి పడుతుంది. రోడ్డు మీద జనాలు తక్కువగా ఉన్నారు. స్నేహ వేగంగా అడుగులు వేస్తుంది. అంతలో వెనుక నుంచి ఒక నల్లటి కారు వచ్చి ఆమెకి అడ్డంగా ఆగింది. కారులోంచి 3 వ్యక్తులు ముసుగులు వేసుకొని బయటకు వచ్చారు. స్నేహ భయంతో అరిచేలోపే ఒకడు ఆమె నోరు మూసి ఆమె చేతిలోని పుస్తకాల బ్యాగ్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. స్నేహ గట్టిగా పోరాడుతూ వాళ్ళను నెట్టేయడానికి చూసింది. ఎవరు మీరు, నన్ను వదలండి అని కేకలు వేసింది. కానీ వాళ్ళు ఆమె బ్యాగ్ లాక్కొని అందులో ఏవో పేపర్లు పెట్టడానికి చూశారు. సరిగ్గా అదే సమయానికి అభయ్ బైక్ సౌండ్ వినపడింది. బైక్ లైట్ వెలుగు ఆ కారు మీద పడింది. అభయ్ అక్కడ జరుగుతుంది చూసి కోపంతో బైక్ దిగి రౌడీల వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.